ప్రశ్నారావణ్ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చలమశెట్టి రమేష్, జనసేన నాయకులు వీర మహిళల ఫిర్యాదుతో గన్నవరం పోలీసులు అతన్ని మళ్లీ అరెస్ట్ చేశారు. పాయకరావుపేట నుంచి రావణ్ను గన్నవరం స్టేషన్కు తరలించారు. ఈ నేపథ్యంలో గన్నవరం స్టేషన్ వద్ద సుమారు 100 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జాయిన్ అవుతున్నారు. శ్రీహరి, మళ్లీ మరోసారి అరెస్ట్ జరిగింది, ఏం చెప్తున్నారు పోలీసులు, ఏం చెప్తున్నారు? సతీష్, ఏదైతే ఈ గన్నవరం పోలీసు అదుపులో అయితే ప్రశ్న రావణ్ను మరి తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే పాయకరావుపేట నుంచి రావణ్ను గన్నవరం పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అయితే ఈ ప్రధానంగా ఏదైతే మహిళలను అభ్యంతరకరంగా వేధించడంతో పాటు దాంతో పాటు ఏదైతే ఓవరాల్ గా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా చూసుకున్నట్లయితే సుమారుగా అంటే ఈ గతంలో కూడా ఇతని పైన చాలా ఫిర్యాదులు ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్న పరిస్థితి. అంటే గతంలో ఇతను చేసిన పనులన్నింటినీ కూడా తను కొన్ని రకాలుగా అంటే పొలిటికల్ గా కొంతమంది వ్యక్తుల్ని అడ్డం పెట్టుకుని తను ఈ కేసులన్నింటినీ కూడా బయటికి రానివ్వకుండా, ఇవన్నీ కూడా బయటికి పొక్కనివ్వకుండా అయితే జాగ్రత్త పడినట్లుగా అర్థమవుతుంది. ఇది ప్రస్తుతం ఏదైతే ఈ కేసులన్నీ కూడా ఒక్కసారిగా వెలుగులోకి రావడం, అందరూ కూడా బాధితులంతా కూడా వెలుగులోకి వచ్చి పూర్తి స్థాయిలో వాళ్ళ ఏవైతే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారో వాటన్నిటినీ కూడా పోలీస్ స్టేషన్లో వ్యక్తపరుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇతని పైన పలు కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అంటే వెలుగులోకి రాని కేసులన్నింటినీ కూడా ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న పరిస్థితి. ఆ కృష్ణారావణ్ హనుమాన్ జంక్షన్ పోలీసులు స్టేషన్ ఫిర్యాదు చేసిన జనసేన వీర మహిళలు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా పూర్తి స్థాయిలో జనసేన నాయకుల్ని ఒక రకంగా చూసుకున్నట్లయితే అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖండిస్తున్న పరిస్థితి. అయితే గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో చలమశెట్టి రమేష్ ఫిర్యాదుతో ఈ గన్నవరం పోలీస్ స్టేషన్ కి అయితే అతను తరలించారు. దాంతో పాటు గన్నవరం పోలీస్ స్టేషన్ వద్ద భారీగా పహారా, సుమారు 100 మంది పోలీసులతో అయితే భారీ బందోబస్తు. ఏదైతే ప్రశ్న రావణ్ గతంలో చాలా మహిళల పట్ల గాని కొంతమంది వ్యక్తుల పట్ల గాని చేసిన ఏవైతే అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా వాళ్ళని ఇబ్బందికర పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో అతను పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయి కేసులన్నిటిపైన కూడా విచారణ అయితే చేపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సతీష్, థ్యాంక్ యూ శ్రీహరి.